కోల్కతాలోని ఆర్జీ కేర్ వైద్య కాలేజీ ఆసుపత్రికి చెందిన ట్రైనీ మహిళా వైద్యురాలు హత్యాచార ఘటన దేశంలో ప్రకంపనను లేపుతోంది. హత్యకు నిరసనగా ఆసుపత్రుల వద్ద గట్టి భద్రతను కల్పించాలంటూ వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. ఇవి తారస్థాయికి చేరుతుండటంతో దేశంలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒక అన్ని రాష్ట్రాలు పరిస్థితులపై నివేదిక అందించాలని ఆదేశించింది. కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆందోళనలు, శాంతి భద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరింది. ఫ్యాక్స్ లేదా ఈమెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరవేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్జీ కేర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవడం ఇది 3వసారి కావడం గమనార్హం. ఘోష్ను ఇదివరకే ఆగస్టు 16, 15 గంటలు, ఆగస్టు 17, 13 గంటలు సిబిఐ ప్రశ్నించింది. ఇక ఈవేళ ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఘోష్నే సిబిఐ ఫోకస్ చేయటం ఆసక్తికరంగా మారింది. కాగా హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి? విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి అధికారులకు ఎవరు తెలియజేశారు, ఎలా తెలియచేశారు వంటి విషయాలపై సిబిఐ దృష్టి సారించింది. ఇక ఘోష్నే పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులతో సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సిబిఐ అధికారులు ఇప్పటికే 20 మందిని ప్రశ్నించారు. ఈరోజు అత్యంత హేయంగా మానవత్వాన్ని మర్చిపోయి అసలు మానవత్వ విలువలే మంట కలిపి కలకటలో వైద్యురాలపై అత్యాచారం, హత్య 2 చేసి వాళ్ళ పక్కటంకి ఇరిసేసి మెడెముక, దవడలు అన్నీ ఇరిసేసి కంటూ గాజు పెంకులు అన్ని కూడా పోసి ఎంత హింసించాలో అంతమంది సామూహిక అత్యాచారం చేసి ఆ అబ్బాయిని చంపేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ 6 కాడి నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు మొత్తం దేశవ్యాప్తంగా ర్యాలీ చేసి ఈ బంద్ చేస్తున్నాం. వైద్య సేవలు, సాధారణ వైద్య సేవలు అన్ని కూడా బంద్ చేయడం జరుగుతున్నాయి. ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రమే డాక్టర్లు అటెండ్ అవుతారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఐఎంఏ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డరు. ఆ అత్యాచారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మానవత్వం అనేది అసలు మానవత్వ విలువలనే పోయిన ఎప్పుడు ఏనాడో పోయినాయి. అటువంటి విలువలు పోయి మనుషులు రాక్షసులు ఆ అమ్మాయిని హింసించి తెల్లారుజామున 3 గంటలప్పుడు ఆ అమ్మాయిని హింసించి చంపేశారు. రేప్ చేశారు. అసలు ఆ అమ్మాయిని తర్వాత అయిపోయినాక ఒక క్షణం కూడా బతికలేదు. కానీ తర్వాత మళ్లీ ఎవిడెన్స్ నాశనం చేయడానికి మళ్లీ గోండాలు మళ్లీ సామూహికంగా మళ్లీ అదే హాస్పిటల్ మీద దాడి చేశారు. దీన్ని సంయుక్తంగా ఐఎంఏ సంయుక్తంగా మేమందరూ కూడా ఒకే తాటిపై ముక్తకంఠం మేము దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఐఎంఏ తరఫున ఆ ఎంఐకి కావాల్సిన హెల్ప్ అన్ని కూడా మన రేపల్ల బ్రాంచ్ మేము కూడా అందజేస్తానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచించి రాబోయే కాలంలో మానవత్వ విలువలు పెంచి అందరూ కూడా పెంచుతూ కోరుతున్నాం.